ఉద్యాన పంటల సాగులో ఆదాయ మార్గాలను పెంచే విధంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహిస్తున్నారు. సాంప్రదాయ పంటలతో పాటు సీజన్కు తగ్గట్టు మార్కెట్ డిమాండ్ ఉండే పంటలు పండిస్తే రోజువారీ ఆదాయం సొంతమవుతుందంటూ రైతులను ముందుకు నడిపిస్తున్నారు. అలా నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తమ పరిధిలోని రైతులకు చామంతి సాగుపై అవగాహన కల్పిస్తూ అర్హత ఉన్న రైతులకు నారును సైతం అందించి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామ రైతులు చామంతి సాగు చేపట్టారు. తమకున్న కమతాల్లో అరెకరా పావెకరా విస్తీర్ణంలో సాగు చేపట్టి మంచి దిగుబడి తీస్తున్నారు. కార్తీక మాసం మొదలు పూల దిగుబడి వస్తుందని కిలో 150 నుంచి 200 మధ్య అమ్మకం చేస్తున్నామని వారంటున్నారు. రోడ్డు పక్కనే తమ పొలాలు ఉండటంతో తోట వద్దకే వినియోగదారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కేవీకే శాస్త్రవేత్తల సూచనలతోనే సంప్రదాయ పంటల సాగు వదిలి చామంతి సాగు చేపట్టామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్ళి శంకర్ సార్ అనే ఆయన మాకు చామంతి బాగుంటుందని చెప్పి చామంతి పెట్టండి అని చెప్పిండు. 15 గుంటలకు నారిచ్చిండు. 3 రోజుల తర్వాత సారే ఉండి మార్కెటింగ్ ఇట్లా చేసుకొని సార్ చెప్పిండు. ఊరు జనాలు, స్వాములు, షాప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇన్నుంటే మంచిగా ఉంది. రోజు వచ్చి 15 నుండి 20 కిలోలు అమ్ముతున్నాం. 150 నుండి 200 వరకు చామంతి వెళ్ళిపోతుంది. ఇది పెట్టి 3 నెలలు దాటింది. దాంతోపాటు బంతి కూడా పెట్టింటివి. బంతి కన్నా చామంతి మేలే. ఒక 10 ఎకరాలు పెట్టుకుంటాడు, ఒక 5 గుంటలు 6 గుంటలు పెట్టుకుంటే రోజు వ్యవసాయానికి చేదోడు పాదోడు అవుతాయి. పాలెం కృషి విజ్ఞానం క్రేణి వాళ్ళు శంకర్ సార్ మాకు చామంతి నారు ఇచ్చిండ్రు. 10 గుంటలకి మేము సాగు చేసినాము. సాగు ఇట్లా చేయాలని సార్ ధైర్యం ఇస్తే మేము దాంతో ఇట్లా చేసినాం. బాగానే లాభం ఉంది. మేము కేజీ వచ్చేసి 150 నుంచి 200కి అమ్ముతున్నాము. మేము నాగరికంలో అమ్ముతాము. ఇక్కడ పాలెంలో రోడ్ మైందే ఉంది కాబట్టి చూసి కొంటున్నారు. పాలెం కేవీకే పరిధిలో అర్హులైన రైతులను ఎంచుకుని పూల సాగులో వారికి శిక్షణ సైతం అందించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాగుకు నారు అందించడమే కాకుండా దిగుబడి చేతికి వచ్చే వరకు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వారు వివరిస్తున్నారు. జిల్లాలో రైతు సోదరులకి చామంతి సాగుని పరిచయం చేయడానికి ఆన్ ఫామ్ టెస్టింగ్లో భాగంగా జిల్లాలో సెలెక్టెడ్ రైతుల కొరకు మనం చామంతి సాగు కొరకు శిక్షణ ఇవ్వడము మరియు వాళ్ళకు నారును ఉచితంగా అందించి సాగు యాజమాన్య పద్ధతులను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 2వ సంవత్సరంలో జూన్ జూలైలో మనం సుగంధ వైట్ అనే రకాన్ని రైతులకు అందించడం జరిగింది. ప్రస్తుతము పూత దశలో ఉన్నది. రైతు సోదరులు కార్తీక మాసంలో పూలు రావడం వల్ల వాళ్ళకు రేటు బాగా వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కృషి విజ్ఞాన కేంద్రం పాలన వాళ్ళు జిల్లాలో మొదటిసారిగా హైబ్రిడ్ బంతి సాగును కూడా రైతులకు పరిచయం చేయడం జరిగింది. ఈ హైబ్రిడ్ బంతి సాగు అనేది జిల్లాలో దాదాపుగా 150 నుంచి 200 ఎకరాలు రైతులు తక్కువ కమతాల్లో సాగు చేసి ఈ దసరా దీపావళి సీజన్స్లో మంచి ఆదాయం పొందడం జరుగుతుంది. దాని తర్వాత దసరా దీపావళి తర్వాత కూడా మనకు శుభకార్యాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మనకు ఈ విడిపూల కోసము చామంతి సాగు అనేది లాభదాయకంగా ఉంటుందని గ్రహించి రైతు సోదరులకు ఈ చామంతి సాగు మీద శిక్షణ కార్యక్రమం మరియు ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. దసరా మొదలు సంక్రాంతి వరకు పూలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని సాగుదారులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల సూచనలతో ఏటా తమ క్షేత్రాల్లో ఎంతో కొంత పూలకు స్థానం కల్పిస్తామంటూ వారంటున్నారు.